వెల్కమ్ టు తాండవ న్యూస్. కాకినాడ జిల్లా తుని మండలంలో కొత్తూరు గ్రామంలో ప్రకృతి ఒడిలో శ్రీ మరిడమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు వలివెల శివమణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ దేవత శ్రీ తలపిలమ్మ తల్లి ఆలయం నుంచి శ్రీ మరిడమ్మ తల్లి విగ్రహాన్ని బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పుల సందడి మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అనంతరం వేద మంత్రాల నడుమ పాలు, నెయ్యి, తేనె, పెరుగు తదితరాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని భక్తులు మరిడమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మవారికి పిండి వంటకాలు, చీరలు, పండ్లు, పసుపు, కుంకుమ తదితరాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దూలం మాణిక్యం, మాజీ సర్పంచ్ లంక కృపానందం, మాజీ సర్పంచ్ పలివెల శైను, పలివెల బాబ్జీ, పలివెల నాగేశ్వరరావు, పలివెల వెంకన్న, బోడపాటి అప్పలకొండ, లంక సత్యబాబుతో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మరిడమ్మ విగ్రహం ఆవిష్కరించి గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సవంతో ఆవిష్కరించి అమ్మవారికి జరిగింది. అయితే ఎట్టుబల్జిరిపేటకి నౌకాలమ్మ గుడి కట్టాలని ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఆలోచన వాళ్ళు కట్టారు. ఈ రెండు పేటలు అర్జునపేట, ఎమ్మిడిపేట, రెండు పేటలు కూడా ఎప్పటి నుంచో ఈ మధ్య గుడి కట్టాలనే ఆలోచనతో చెప్పించే ఉన్నాయి. ఈ ఆటకు ఆ కోరిక రెండు పేటలకి ఆ పేటకు అప్పుడు కోరిక తీరిపోయింది. అందు గురించి మన గ్రామ దేవత తలుపుల తల్లి ఎలాగా ఉంది మనకి. ఆ అమ్మతోడు మరిడిమాంబ అంటే పెద్ద పేరు. ఈ మరిడిమాంబ దేవత చాలా స్వచ్ఛమైన దేవత. మా అందరూ కూడా పూజించవలసిన విషయం ఉంది. కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా అందరూ కూడా వస్తారు, రాకపోవడం. మొత్తం గ్రామస్తులందరూ కూడా ఇది ఆ పేటలకే అని కాదు, గ్రామస్తులు అందరూ కూడా వచ్చి పూజలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది ఎంతో ఉత్సవంతో కొంతమంది కష్టపడి ఇది ఆటకి 2 నెలలు 3 నెలల నుంచి కష్టపడి చెట్టు కట్టి చెట్టు లోపల అమ్మవారిని ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం. అందు గురించి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనందరం కూడా తప్పకుండా ప్రతి పేట కూడా అన్ని పేటలు కూడా మన ఊళ్ళో ఉన్న 6 పేటలు కూడా వచ్చి ఇదే టైంలో అదే మక్కాటి టైంలో మనందరూ కూడా పూజ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను సేవ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యమాల్లో మేము అనేక గ్రామాలు వెళ్ళి దేవతలకి అన్నిటికీ మేము చూసాం, చాలా పండుగలు కట్టానే. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఎప్పటి నుంచో మా పుట్టబోకల నుంచి మా తాతలు ముత్తాతల కాడి నుంచి ఇక్కడ ఎన్నిపోతులు చేయడం జరుగుతుంది. ఇంటికి వేస్తున్నామో దేనికి వేస్తున్నామో తెలియదు. ఇక్కడ వచ్చి ఒక రాయి వేసేసి దండం పెట్టేసుకుని ఎన్నిపోతులు వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. నేను రీసెంట్ గా ఈ ఉద్యమాల్లో అన్ని దిక్కులా చూసి మరిన్ని తల్లి గురించి చాలా గొప్పగా వినడం. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇక్కడ మనం గోపాలపట్నాన్ని కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు. ఆ ఎన్ని గ్రామాలు చూశాను. ఏంటి మరిన్ని తల్లికి పండుగ చేస్తున్నారు మన వాళ్ళు. ఇక్కడ ఇంచుమించు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెడతాం మాలామాదిని కలిపి ఆ పండుగ. రేపు లక్షవారినాడికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉపహారాలు గానీ ఈ తెచ్చిన నైవేద్యాలు కానీ కింద ఎక్కడో మురికి కాలంలో పడిచేస్తున్నారు, ఈ కింద కాలంలోనే. అవన్నీ చూసి బాధ అనిపించి నేను ముందు సంవత్సరం వచ్చే సంవత్సరానికి అలా ఇక్కడ చిన్న గుడి కట్టి అమ్మవారిని నిలబెట్టాలని చెప్పేసి కంకణంతో నేను ముందుకొచ్చి చేయడం జరిగింది. నాతో పాటు అలాగ 10 మంది కమిటీ ఏర్పాటు చేసుకుని ఏది ఏమైనా సరే పని చేయాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకెళ్ళాం. తర్వాత అక్కడ మా మాల సోదరులు కూడా ఎంతైతే అంత శిరసాగం పెట్టుకున్నాం. ఇద్దరు ఎక్కడే చేస్తాం కాబట్టి పండుగ ఇద్దరు ఎక్కడే చేస్తాం కాబట్టి అని చెప్పి నాకు మాట ఇచ్చి లంక చతుబ వాళ్ళు కూడా నాకు ఎంతో ప్రోత్సహించి డబ్బులు ఎంతైనా పర్వాలేదు ముందు చేయి, కార్యక్రమం చేయి, ఎంతైనా మనం 2 పేటలు పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ నాకు మాల నుంచి కూడా మన సర్పంచ్ గారు కృపానందం గారు కానీ ఇలా మాకు 2 పేటలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. చేసి కొంతమంది ఎంతో ఇబ్బందులు పెట్టారు అడ్డుకోవాలనేసి. ఇక్కడ కట్టడానికి వెళ్ళలేదు, ఎప్పుడు ఎలా పంట చేసుకుంటున్నారు అలా చేసుకోండి, అంతేగాని ఇక్కడ గుడి కట్టడానికి వెళ్ళలేదు అని చెప్పేసి కొన్ని అడ్డంకులు వచ్చాయి. లేదంటే ఇంకా గ్రాండ్ గా చేద్దాం, ఏది ఏమైనా ఇక్కడ గుడి కట్టాలి, గుడి కట్టి తీరాలి, బొమ్మెట్టాలి, బొమ్మెట్టి పంట చేయాలని అనుకున్నాం. ఈరోజు అది నెరవేరింది. తుని మండలం మరి లాకుత్రి గ్రామంలో మరిడమ్మ తల్లి గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి దళితులైనటువంటి మరి ఇక్కడ మాల కానీ మాదికి కానీ మరి 2 కులాల వారు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో గ్రామ ప్రజలకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే మరి ఈ ఒక లోకత్తురు గ్రామం అంటే మరి పుణ్యక్షేత్రమైనటువంటి గ్రామం. మరి రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ ఒక లోకత్తురు గ్రామం రావడం, ఈ లోకత్తురు గ్రామంలో వాళ్ళ మొక్కినటువంటి కోరికలు మొక్కుబడులు తీర్చుకోవడం మరి జరుగుతుంది. ఈ ఒక లోకత్తురు గ్రామంలో ఒక ప్రత్యేకత. మరి ఎక్కడెక్కడో నలుమూల నుండి వచ్చి ఈ ఒక లోకత్తురు గ్రామంలో మరి వాళ్ళ ఒక మొక్కులు చెల్లించుకునేటువంటి క్రమంలో
మరి ఇక్కడ మరి మరి పలువురు శివమణి, అలాగే మరి ఇంకా పెద్దలు ఎవరైతే మరి శేషబాబు గారు, అలాగే బాబ్జీ గారు, అలాగే సీను గారు, ఇంకా ప్రముఖులు మరి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఈ గుడిని నిర్మించడం అంటే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మరి గ్రామ దేవతల వల్లే గ్రామాలు సురక్షితంగా ఉంటాయి. ఈరోజు రాజకీయ పార్టీలు కానీ, ఈరోజు అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు కానీ, రైతులు కానీ మరి సస్యశ్యామలంగా ఉంటున్నారంటే కేవలం ఈ గ్రామ దేవతల ఒక దయ వల్లే. వారొక దయ మనకు ఉంటేనే కానీ మనం ఏ రకమైనటువంటి పనులు తలపెట్టినా కూడా అవి వర్దెల్లవు, జరగవు కూడా. మరి ఈరోజు ఈ ఒక గ్రామంలో మండమ్మ తల్లి గుడి ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కేవలం ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఇక్కడ ఈ గుడి అనేది ఏర్పాటు చేయడం అనేది అవదు. ఈరోజు మరి నిజంగా మరి పెద్దలైన వారు అందరూ కలిసి, గ్రామ పెద్దలు మరి ఎవరైతే దూలమాణిక్యం గారు, ఇంకా పెద్దలైతే ఇక్కడ మరి ఇంకా చాలామంది మరి పెద్దలవుతూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేశారు.